యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే మారు మనసు పొందితే తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా వెళ్ళరు. మొదటగా మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నీ యుగ యుగంలో అక్కడ దేవునితో జీవించాలనుకుంటే కనుక యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఆయన మాత్రమే మరి ఈ యొక్క నరకం నుంచి మరి తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్వగల దేవుడు. మరి ఇదే విధంగా మరి యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉంటే గనక నరకంలో వేయబడతారు. నరకం యుగయుగములు ఉంటుంది, పరలోకం కూడా యుగయుగములు ఉంటుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండు కొరువుట ఉంటుంది. కాబట్టి గమనించండి, రక్షించేవారు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రక్షించడం అంటే నరకంలో పడకుండా మిమ్మల్ని ఆ నరకం నుంచి తప్పించి కాపాడబడటం, అదే రక్షించడం. ఆ విధంగా తప్పించి కాపాడినప్పుడు ఎలా కాపాడబడతారు? యేసుక్రీస్తున్న దేవుడని నమ్మాలి. యేసుక్రీస్తున్న పాపాల గురించి చనిపోయాడని నమ్మాలి. ఆయన నా కొరకు మరి సిలువలో రక్తాన్ని కార్చాడని నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడు మాత్రమే క్షమించడానికి అధికారం కల దేవుడు అనుకుని నమ్మాలి. ఆ విధంగా నమ్మినప్పుడు మీరు మరి యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరుస్తాడు. ఒకటేగా చేసిన ప్రతి తప్పు పాపం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే పశ్చాత్తాపం కలిగిన హృదయంలో నేను చేసిన తప్పు అని మీ హృదయం గ్రహింపు, పశ్చాత్తాపం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మేము క్షమించి పరిశుద్ధపరుస్తాడు. ఆ విధంగా దేవుడు మేము క్షమించినప్పుడు, పరిశుద్ధపరిచినప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. అని రాకడొచ్చినా, ఒకళ్ళు దేవుని పిలుపు మీకు వచ్చినా, అంటే ఒకళ్ళు మీరు మరణించినా దేవుని దగ్గరికి చేరుకుంటారు. గమనించండి, ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే రాబోచ్చినవన్నీ కూడా ఉగ్రత దినాలు, భయంకర ఉగ్రత దినాలు రాబోతున్నాయి. భూకంపాలు, మరి అనేకమైనటువంటి విపత్తులు జరగబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు. అవన్నీ రాకముందే మీరు సిద్ధంగా ఉంటే కనుక, ఒకవేళ ఆయా సమయంలో మరి దేవుడు మనం తీసుకుంటే కనుక మరి దేవుని దగ్గరికి మీరు చేరుకుంటారు. లేని పక్షంలో యుగంలో మరి మనుషుల అగ్నిలో ఉంటారు. మరి ఈ మధ్య కాలంలో మరి కొద్ది దినం క్రితమే చైనాలో మరి ప్రళయం వచ్చి మరి అక్కడ చైనాలో జనాలు మరి అన్నీ కూడా కొట్టుకుపోవడం మరి వార్తలో చూస్తున్నాం. అటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. లేదా భయంకర భూకంపాలు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ సిద్ధంగా లేకపోతే కనుక మండుచిన అగ్నిలో వేయబడతారు. ఒకళ్ళు సిద్ధంగా ఉండి అటువంటి వాటిలో చనిపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. మరి నాకు తెలిసినంత వరకు దేవుడు మరి కాపాడుతాడు. అటువంటి వాటికి అప్పగించాడు దేవుడు. ఆయన మరి మిమ్మల్ని కాపాడి భద్రపరుస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా భయభక్తి గలవారి చుట్టూ ఆయన దూతలు కావలిండి వారిని రక్షించును. అంటే ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో దేవుడు వారిని కాపాడి భద్రపరుస్తాడు. కాబట్టి ఆలస్యం చేయొద్దు, యేసుక్రీస్తుని అంగీకరించండి. మరి మారు మనసు పొందండి. మారు మనసు అంటే నూతన హృదయం మీరు ధరించుకోవడం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.